చిట్టిబాబు త్రిపురనేని చిట్టిబాబు చాలామంది కూడా సోషల్ మీడియాలో చాలా వీడియోస్లో చూసి ఉంటారు. ఏ కొత్త సినిమా వచ్చినా కూడా లేకపోతే ఒక పొలిటీషియన్ గురించి అయినా కూడా ఒక సినిమా హీరో ఏదైనా కాంట్రవర్సీలో చిక్కున్నా కూడా ముందుగా మాట్లాడే వాళ్ళు ఖచ్చితంగా చిట్టిబాబు గారు ఉంటారు. ప్రతి ఒక్క మీడియా ఛానల్లో కూడా ఆయన వీడియో ఖచ్చితంగా ఉంటుంది. ఆయన ఇంటర్వ్యూ మాత్రం ప్రతి ఒక్కరు కూడా చేసి ఉంటారు. సో ఆ విధంగా ఆయన గతంలో చాలా సినిమాలు చేశారనమాట. సినిమాలకి ప్రొడ్యూసింగ్ చేశారు, డైరెక్షన్ చేశారు, అదేవిధంగా చాలా సినిమాల్లో స్క్రీన్ని కూడా పంచుకున్నారు. సో అలాంటి వ్యక్తి ఉన్నట్టుండి చనిపోవడం అనేది చాలామంది కూడా బాధపడుతూ ఉన్నారనమాట. ఎందుకంటే సినిమా రంగంలో అసలు రావడమే చాలా గొప్ప విషయం. దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందనేది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఒక పూట తినక ఒక్క ఛాన్స్ కోసం వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఒక నెలంతా కూడా వెయిట్ చేసిన తర్వాత ఒక్క ఛాన్స్ వస్తే అదే మాకు చాలా గొప్ప విషయం అంటూ ఉప్పొంగిపోతూ ఉంటారు. యాక్టర్స్ అందరూ కూడా, ఆర్టిస్టులందరికీ ఉన్నటువంటి ఏకైక లక్ష్యం ఏంటంటే ఒక్క ఛాన్స్ అన్న రావాలి, మమ్మల్ని మేము నిరూపించుకుంటామంటూ ఉండే వాళ్ళు చాలామంది కూడా ఉంటారు. సో ఆ విధంగా చిట్టిబాబు గారు ఆంధ్రాలో పుట్టినటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా ఆయన సినిమా రంగంలోకి అంటే ఆయన చదువుకున్నారు, చెన్నైలో చదువుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చి సినిమా రంగంలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ద్వారా సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. సో ఆ తర్వాత 12 సినిమాలు ఆ విధంగా డైరెక్షన్ కూడా చేశారు, అదేవిధంగా ప్రొడ్యూసింగ్ చేశారు, ఇంకా ఆఖరికి ఆయన సినిమాల్లో నటించడం కూడా చేశారనమాట. అదంతా కూడా అయిపోయిన తర్వాత సో ఈ విధంగా ఏ కొత్త సినిమా వచ్చినా కూడా ముందుగా దాని గురించి మాట్లాడే వాళ్ళలో చిట్టిబాబు గారు ఉంటారు. అదేవిధంగా ఏదైనా ఒక హీరో కాంట్రవర్సీలో చిక్కున్నారో వాళ్ళ గురించి మాట్లాడడంలో చిట్టిబాబు గారు ముందు ఉంటారు. అదేవిధంగా సమాజంలో ఏ విధమైనటువంటి అన్యాయాలు జరిగినా కూడా వాటి గురించి మాట్లాడడంలో కూడా చిట్టిబాబు గారు ఖచ్చితంగా ముందుంటారనమాట. అంటే ముఖ్యంగా మీడియా ఛానల్లో ఎవరైనా కావచ్చు, ఇలాంటి ఇష్యూస్ ఏవి జరిగినా కూడా దాని గురించి గొప్పగా ఎవరు మాట్లాడతారు, దాని గురించి గట్టిగా ఎవరు గలం విప్పుతారంటే ముందుగా అందరికి గుర్తొచ్చే పేరు చిట్టిబాబు గారు అనమాట. అదేవిధంగా ఏ మీడియా ఛానల్ వెళ్ళినా కూడా ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాతనే వాళ్ళ ఇంటి నుంచి పంపించే వాళ్ళు చిట్టిబాబు గారు. సో ఆ విధంగా చాలామంది మీడియా ఛానల్ వాళ్ళందరూ కూడా ఆయన గురించి తలుచుకుంటూ ఉన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఉన్నారు. సో ఆయనకు ప్రజెంట్ అయితే 71 సంవత్సరాలు, అనారోగ్యం కారణాల వల్ల చనిపోవడం జరిగింది. సో ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి రావడం వల్ల కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. సో అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే ఆయన తుదిశ్వాస విడిచేశారనమాట. నిన్న నైట్ దాదాపుగా 11:30 ఆ సమయంలో చనిపోయారనమాట. సో ఆ న్యూస్ వచ్చినప్పుడు కూడా చాలామంది ఇది ఫేక్ న్యూస్లే, ఈ విధంగా చాలా మటుకు వస్తూనే ఉంటాయి, ఆయన గురించి గతంలో కూడా చాలామంది ఫేక్ న్యూస్లు రాస్తారనే విధంగా అనుకున్నారు. కాకపోతే అఫీషియల్ అనౌన్స్మెంట్ అని చెప్పేసి తెలిసిన తర్వాత అందరూ కూడా షాకింగ్ గురయ్యారన్నమాట. సో ఏదైనప్పటికీ కూడా ఎవరికైనా కూడా ఇలాంటి రోజు అనేది డెఫినెట్లీ వస్తుంది. బట్ వాళ్ళు చేసినటువంటి పనుల గురించి ఎప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మనము చనిపోయిన తర్వాత కూడా మన గురించి మాట్లాడుకునేది ఏదైనా ఉంది అంటే అది మంచి చెడు 2 విషయాలు మాత్రమే ఉంటాయి. సో చిట్టిబాబు గారు ఆయన చేసినటువంటి ఒక సినిమాల గురించి చాలామంది ఇప్పుడు గుర్తు చేసుకుంటూ ఉన్నారు.